వైద్యానికి మీ దగ్గర ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? కుగ్రామాల్లో కావచ్చు, మండల ప్రాంతాల్లో కావచ్చు, ఏ విధంగా వైద్యానికి ఫెసిలిటీస్ ఇస్తుంది? ప్రతి మండలంలో కూడా పిహెచ్సి ఉంది. రాష్ట్రంలో పిహెచ్సితో పాటు ఒక సిహెచ్సి కూడా ఉంది, 30 పడకల ఆసుపత్రి ఉంది. వైద్యానికి సాధ్యమైనంత వరకు కూడా అందరూ కూడా ప్రభుత్వ వైద్యం సక్రమంగా అందుతుంది. అక్కడ ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేదు, అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఒక సిహెచ్సి ఉంది. ఒక సిహెచ్ అన్ని 30 పడకల హాస్పిటల్ ఉందండి. 30 పడకల హాస్పిటల్ లేని నియోజకవర్గాలు చాలా ఉన్నాయి ఇక్కడ కూడా. 30 పడకల హాస్పిటల్ ఉంది. అది కూడా మేము 2014-19 సమయంలో దాని 10 పడకల హాస్పిటల్ని 30 పడకల హాస్పిటల్ చేయించాం. దాని మళ్ళీ ఇప్పుడు 30 నుంచి 100 పడకల హాస్పిటల్కి శాంక్షన్ అయిపోయింది. ఫైనాన్షియల్ అప్రూవల్ కోసం పెండింగ్ ఉంది. ఫైనాన్స్ అప్రూవల్ వస్తే తప్పకుండా అది 100 పడకల హాస్పిటల్ అవుతుంది. అలాగే డిగ్రీ కాలేజ్ ఎప్పటి నుంచో 30 సంవత్సరాలు పెట్టి మా సీనియర్ ఎమ్మెల్యేలందరూ కూడా డిగ్రీ కాలేజ్ కావాలనుకున్నారు. అది కూడా ఇప్పుడు శాంక్షన్ అయింది, శాంక్షన్ అయిపోయింది. అది కూడా ఫైనాన్షియల్ అప్రూవల్ కోసం పెండింగ్ ఉంది. ఎడ్యుకేషన్ హబ్గా ఉండాలి. ఎంప్లాయ్మెంట్కి కూడా మన దగ్గరికి వెళ్తే మంచి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఏ చదువుకున్నా, వాళ్ళు బీఎస్సీ చదువుకున్నా, ఇంజనీరింగ్ చదువుకున్నా, ఏ చదువుకున్నా హెచ్ఆర్లు వెళ్తే ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని నాకు భరోసా వచ్చే విధంగా అక్కడ చేయాలనేది నా ఆలోచన. దానికోసం మనం అందరితో కలిసి పనిచేస్తున్నాం.